నీలాంజనసమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండసంభూతం తం నమామి శనేశ్వరం. జగద్గురువైనటువంటి శనీశ్వర భగవంతుడికి నమస్కారాలు చేస్తూ, ఆయన పాదపద్మాలకి, ఆయన గురువైనటువంటి పరమేశ్వరుడికి పాద నమస్కారాలు చేస్తూ మనము ఈ శనీశ్వరుని యొక్క త్రయోదశి మనకు వస్తుంది. అలాగే సంవత్సరంలో ప్రతిసారి చాలాసార్లు శని త్రయోదశి రావడం, అలాగే ఈ జూన్ 27వ తేదీన మనకి ఈ యొక్క శని త్రయోదశి రావడం, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అలాగే శనీశ్వరుడి యొక్క ఇదేమిటంటే శనివారం నాడు శని త్రయోదశి రావడము, ఆ శనివారమే పడుతుంది, త్రయోదశి తిథిలో పడుతుంది. అలాగే శనీశ్వరుని యొక్క మహిమ కూడా మనం చూడాలి. ఈసారి శని త్రయోదశి ఎప్పుడు వచ్చిందంటే మనకి శని ప్రదోష వ్రతం కూడా చేసుకుంటాం. ఆ రోజు జూన్ 27 శనివారం వచ్చిందనమాట. ఆ రోజున శివుడికి ఆ తర్వాత శనికి ఇద్దరికి కూడా పూజలు, అభిషేకాలు ఇవన్నీ కూడా చేసుకోవాలి. అలాగే త్రయోదశి జూన్ 26 నుంచే ప్రారంభమైపోయింది. మనకి శుక్రవారం నాడే 10:22 రాత్రి నుంచి. అలాగే జూన్ 28 2026కి తెల్లవారుజామున 12:43, అంటే 27 పూర్తిగా ఉంది కాబట్టి 27వ తేదీన మనం చేసుకుంటాం. ఆ రోజున చేయాల్సింది ఏంటంటే ప్రదోష ముహూర్త పూజ. ఆ ముహూర్తంలో పూజ చేసుకోవాలి. అది మనకి చక్కగా 7-12 సాయంత్రం నుంచి 9-19 మధ్యలో కనుక, అంటే ప్రదోష సమయం అంటే రాత్రులు అనమాట, సాయంత్రాలు. ఆ టైంలో తైలాభిషేకం చేసుకోవాలి. అలాగే శివుడికి అభిషేకం చేసుకోవాలి పాలు నీళ్లతో. అలాగే బేల్పత్రం అంటాం కదండి, అంటే ఈ యొక్క బిల్వదళాలు, మారేడాకులు, అవి వాటితో చేసుకోవాలి. దాన్ని అడవి యాపిల్స్ అంటాం, వుడ్ యాపిల్ లీవ్స్ అంటాము. ఇవన్నీ కూడా 13 ఒత్తులతో మనము ఆరాధన చేసుకోవాలా, దీపాలు వెలిగించాలి. మస్టర్డ్ ఆయిల్, నువ్వుల నూనెతో కానీ, అలాగే నెయ్యి దీపాలు కానీ వెలిగించాలి. అలాగే 13 ఒత్తులు వేయాలన్నమాట ఒక్కొక్క దాంట్లో కూడా. ఈ రకంగా మనం చేసుకోవాలి. లేదా ఒక్కొక్క ఒత్తు చొప్పున 13 ప్రమిదలు పెట్టుకొని వేసుకోండి, లేదా ఒకే ప్రమిదలో 13 ఒత్తులు వేసుకోండి. అసలు శనివని ఎంత భయంకరంగా చిత్రీకరించారంటే, శని 7.5 అంటే ఏలినాటి శని జరుగుతుంది. దాన్నే 7.5 దయ్య అని అంటాము. మరి ఈ సమయాల్లో కేవలము హానే చేస్తుంది అనే విధంగా చెప్పారు. అంటే శని ఏలినాటి శని జరుగుతున్నప్పుడు, అర్ధాష్టమ శని జరుగుతున్నప్పుడు, అష్టమ శని జరుగుతున్నప్పుడు ఓన్లీ బాధలే కనుక పెట్టినట్లయితే, ఓన్లీ కష్టాలే కనుక పెట్టినట్లయితే ఏ మానవుడు బతకలేడండి. ఎందువల్లంటే ప్రతి రాశికి కూడా మనకి 10 సంవత్సరాలకి మనకి అర్ధాష్టమ శని జరుగుతాడు. తర్వాత 20 సంవత్సరాలకు ఒకసారి అష్టమ శని జరుగుతాడు. అండ్ ఈ యొక్క ఏలినాటి శని ప్రతి 30 సంవత్సరాలకి జరుగుతాడు. ఆ ఏలినాటి శని సమయాల్లోనే పెళ్లి చేస్తాడు, స్థిరపరుస్తాడు, ఇల్లునిస్తాడు, స్థలాలు కొనిపిస్తాడు, అంతా కూడా. అలాగే కష్టాలు పెట్టి బంధువులందరినీ కూడా ఒక్కొక్కళ్ళని, స్నేహితుల్ని దూరం చేసి, నువ్వు ఏకాకివి సుమా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అది ఆ ప్రయోజనాన్ని నువ్వు తెలుసుకో. మానవ జన్మ ఈటింగ్ అండ్ మేటింగ్ కాదు. మరి ఏమిటి అంటే నీకు మోక్షం తెచ్చుకోవాలి నువ్వు, అందుకోసం నేను పంపించాము. నీ బ్యాలెన్స్ పాస్ట్ కర్మాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి వచ్చావు. అలాగే నీ భయాల్ని ఎలివియేట్ చేసుకోవడానికి, పోగొట్టుకోవడానికి వచ్చావు. అండ్ నీ అబ్స్టకల్స్ అన్నిటిని కూడా ఓవర్కమ్ చేసుకోవాలి. నీ అడ్డంకులన్నీ కూడా తొలగించుకునేటటువంటి అపూర్వమైనటువంటి సమయం ఈ శనీశ్వరుడు మనకిస్తాడనమాట. అయితే అసలు శని గురించి ఎంత బ్యాడ్ చేస్తారండి? శని ఏదో హాని చేస్తున్నట్టు. అసలు శని గురించి ఏమన్నా తెలుసా? శని భూమి కంటే కూడా, భూమి ఒక గ్రహం అని మనకు తెలుసు కదా, శని కూడా ఒక గ్రహమే. కానీ మనము నవగ్రహాలలో భూమిని మనం తీసుకోం, కానీ మోడర్న్ సైన్స్లో మనం గ్రహం కింద తీసుకుంటాం. ఇప్పుడు ఆ శని ఎంత బరువుగా ఉంటుందండి ఈ యొక్క భూమి కంటే కూడా. ఎన్ని సైడ్లు అంటే వైడర్, ఎంత వెడల్పుగా ఉంటుందంటే డయామీటర్లో 9 రెట్లు వెడల్పుగా ఉంటుంది భూమికి. అంటే భూమిని ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మనం కొలిచామనుకోండి, అలాంటివి మనకి 9 రెట్లు, 1 మీటర్ ఇదైతే 9 మీటర్ల స్కేల్ పెడితే
అంత వెడల్పు ఉంటుంది శనీశ్వరుడి యొక్క గ్రహం. ఆ తర్వాత దాంట్లో వాల్యూమ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక గ్లాసులో ఎన్ని నీళ్లు పడతాయి, చిన్న గ్లాసు పెద్ద గ్లాసు తీసుకుంటాం కదా, ఆ పట్టేటటువంటి దాన్ని వాల్యూమ్ అంటాం. ఆ 700 భూముల్ని అందులో దూర్చామనుకోండి, 700 సైజుల భూముల్ని దూరిస్తే శనిగ్రహంలో దూరిపోతాయి అన్నమాట. అంటే అంత పెద్దది అది వాల్యూమ్, లోపల అంత ఖాళీ ఉంది. ఆ తర్వాత ఈ భూమి అంతా కూడా డెన్స్ దళసరిగా ఉంది. తర్వాత రాకీ ప్లానెట్ అంతా కూడా పర్వతాలు ఇవన్నీ కూడా రాళ్లతో ఉంటుంది. కానీ శని మాత్రం గ్యాస్ అండి. ఈ యొక్క గాలి వాయు రూపంలో ఉంటుంది, చాలా పెద్ద వాయు రూపంలో ఉంటుంది. అది ఎంత లార్జర్ అంటే ఎంత పెద్దగా ఉన్నప్పటికీ కూడా సైజులో మరి లైటర్గా ఉంటుంది, చాలా బరువు చాలా తక్కువగా ఉంటుంది భూమి కంటే కూడా. ఇకపోతే మనకి ఈ కంపేర్ చేసుకోవాలి, ఎందుకంటే భూమి మీద మనం బ్రతుకుతున్నాం, ఆ శని యొక్క ప్రభావం మన భూమి మీద మన మీద పడుతుంది. కాబట్టి ఎనర్జీసే కాకుండా ఆ ప్రతిదీ కూడా ఆ లైట్ పడ్డము, ఆ గ్యాస్ యొక్క ప్రభావాలు, ఎనర్జీస్, ఆ శక్తి మనం ప్రభావితం చేస్తుంది అన్నమాట. అయితే సాటర్న్ ఈక్విటోరియల్ డయామీటర్ని కనుక మనం తీసుకున్నట్లయితే శనిది 120,536 కిలోమీటర్ల అంత వెడల్పు ఉంటుందండి. అంటే 74,898 మైళ్ళు అనమాట. అలాగే మనకి భూమిని కనుక మనం తీసుకున్నప్పుడు మనకి 74,898 శని అయితే కేవలం 7,917 మైళ్ళు మాత్రమే ఈ యొక్క ఈ భూమి ఉంది. ఇక వాల్యూమ్ల విషయంలోకి వచ్చేసరికి మనకేమవుతుందంటే ఘన పరిమాణము 764 భూముల నుంచి 766 భూముల్ని ఆ యొక్క శనిగ్రహంలో ఇమర్చొచ్చు మనం. తర్వాత 95 రెట్లు బరువు ఉంటుంది భూమి కంటే కూడా. ఈ యొక్క సాటర్న్ 95 టైమ్స్ మోర్ మ్యాసివ్ దాన్ ఎర్త్. అయితే మరి బరువులో కూడా గాలి ఉన్నప్పటికీ కూడా చూడండి, బట్ ఏమంటున్నాడు, సాటర్న్ ఇస్ మాసివ్ కంపేర్ టు ఎర్త్. భూమే ఎంత బరువు ఉంటే అసలు శని ఇంకా బరువు అనమాట. గ్యాసులతో ఉండి కూడా అంత బరువు ఉంది చూడండి. అయితే ఈ విజువల్ స్కేల్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఒక నికెల్, ఒక చిన్న ఉంగరం తీసుకున్నాం అనుకోండి, దాని ఉంగరం సైజులో స్టాండర్డ్ నికెల్ లాగా మనం తీసుకుంటే వాలీబాల్ సైజులో శని ఉంటాడనమాట. ఆ తర్వాత ఒక రింగ్ సిస్టమ్ అనేటటువంటిది వలయాల్లో ఆర్బిట్స్ లాగా మెయింటైన్ అవుతూ ఉంటుంది శని. అక్కడి నుంచే మనకి శక్తి వస్తుంది, రింగ్ సిస్టమ్ నుంచే మనకి శని యొక్క ప్రభావాలు మన మీద పడతా ఉంటాయి అనమాట. మొదట రింగ్ క్లోజర్గా ఉన్నప్పుడు భూమికి అవుటర్ రింగ్ ఎక్కువ, ఇన్నర్ రింగ్కి వెళ్ళే కొద్దీ ఇంకా ఎక్కువగా ఆ భూమి లాగుతూ ఉంటుంది శని యొక్క రింగ్. సో ఏ విధంగా అయితే ఎలక్ట్రాన్స్ అంతా కూడా ఈ యొక్క న్యూట్రాన్ ప్రోటాన్స్ మధ్యలో ఉంటే ఎలక్ట్రాన్స్ లా తిరుగుతున్నప్పుడు బాగా చివరన ఉన్నటువంటి లాస్ట్ ఆర్బిట్ ఈజీగా తీసేయచ్చు. లోపల ఉన్నటువంటి ఆ యొక్క ఆర్బిట్ లో KLMNL షెల్స్ ఉంటాయి. ఆ దగ్గరగా ఉన్నటువంటిది ప్రోటాన్స్ కి న్యూట్రాన్స్ దగ్గర ఉన్నది పీకడానికి ఎక్కువ ఎనర్జీ అవసరం. ఇదే విధంగా సేమ్ రూల్ అప్లై అవుతుంది మనకి. ఇక అందువల్లనే శని యొక్క ప్రభావం అనేటటువంటిది చాలా అధికంగా మన మీద పనిచేస్తుంది. ఎప్పుడు అర్ధాష్టమం, అష్టమం, తర్వాత ఈ యొక్క ఏలినాటి శని జరుగుతున్నప్పుడు. ఇకపోతే మనకి ఈ వీటితో శని గ్యాస్ జైంట్ అన్నాం కదా, ఏముంటుందండి డెన్సిటీ డిఫరెన్స్ ఏమిటి అని అంటే, ఈ యొక్క భూమి కంటే కూడా శని చాలా పెద్దగా ఉంటుంది, ఎక్కువగా హైడ్రోజన్ హీలియం గ్యాసులతో నిండి ఉంటుంది. అందువలన వెరీ లో డెన్సిటీ, సాంద్రత అనేటటువంటిది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. సో వాటర్ కంటే కూడా లైటర్గా ఉంటుంది, నీళ్ళ కంటే కూడా చాలా పలచగా ఉంటుంది ఇది అక్కడ ఉన్నటువంటి గ్యాస్ అనమాట. సో మనము ఏం చేయాలి అని అంటే, ఒక పెద్ద ఓషన్ మహాసముద్రాన్ని కనుక మనం తయారు చేసినట్లయితే అందులో మనము ఈ యొక్క ఈ శనిని కనుక వేస్తే ఆ పైన బంతిలాగా అది
తేలిపోతుందన్నమాట. సో ఇక్కడ మనము సాలిడ్ సర్ఫేస్ అనేటటువంటిది చుట్టూ బయట అంచులాగా ఉండదన్నమాట. శనికి సాలిడ్ సర్ఫేస్ ఉండదు, అండ్ ఓన్లీ కంపోజ్డ్ ఆఫ్ హైడ్రోజన్ హీలియమే ఉంటుంది. కాబట్టి గ్యాస్ నుంచి లిక్విడ్గా మారుతుంది. అదే అన్నమాట మన జాతకాలు మారడం అంటే. గ్యాస్ నుంచి లిక్విడ్ స్టేట్కి, లిక్విడ్ నుంచి సాలిడ్ స్టేట్కి, ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. అలా మనకి ఈ మారుతున్నప్పుడే మనకి చక్కటి ఫలితాలు, శుభ ఫలితాలు, చెడ్డ ఫలితాలు అనేటటువంటి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డెన్స్ సెంట్రల్ కోర్ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని కూడా మన మీద ఏ విధంగా ఉంటుంది, అక్కడ ఏముంటుందంటే 96% హైడ్రోజన్ ఉంటుంది, అలాగే 3% నుంచి 4% హీలియం ఉంటుంది, అలాగే ఇక ట్రేస్ అమౌంట్స్ కొద్దిగా అమోనియా, మిథేన్, వాటర్, ఐస్ ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క దీనికి ఏంటంటే ఒక డెన్స్ కోర్ ఆఫ్ రాక్ ఉంటుంది, మెటల్స్, ఐరన్ అండ్ నికెల్ దొరుకుతుంది. అందువలనే మనము శనికి ఇనుముకి సంబంధం అంటాం. శని గ్రహం అంతా కూడా ఐరన్ అండ్ నికెల్ ఎక్కువ ఉంటుంది. ఆ శని గ్రహం బలంగా ఉన్నటువంటి వాళ్ళకి అందువల్లనే ఫెర్రస్, మనకి మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా రావు. ఎముకల నొప్పులు స్ట్రాంగ్ గా ఉంటాయి అనమాట. ఎముకల నొప్పులు అవి ఉండవు అనమాట. ఫస్ట్ బోన్ స్ట్రాంగ్ గా ఉంటాయి. అండ్ ఈ ఐసెస్ 10 to 15 times ద మాస్ ఆఫ్ ది అర్త్ వరకు కూడా మనకి ఇవి బరువుగా ఉంటుంది. కాబట్టి ఓన్లీ గ్యాసియస్ మేకప్ ఉంది. కాబట్టి ఈ యొక్క ప్లానెట్ సాటర్న్ సోలార్ సిస్టంలో ఈ యొక్క వాటర్ కంటే కూడా లెస్ డెన్స్, అంటే పల్చగా ఉంటుంది అని చెప్పబడింది. కాబట్టి ఇంత సైంటిఫిక్ గా మనకి ఈ యొక్క శని, మన ఋషులు ఎంత గమనించారండి. ఎవరెళ్ళి కొలిచారండి అసలు సాటర్న్ని? మన మోడర్న్ సైన్స్ ఏమో శాటిలైట్స్ని వదిలి ఇలా కనిపెడితే, మన ఋషులు చెప్పింది, ప్రాచీన ఋషులు ఏన్షియంట్ ఆస్ట్రాలజీలో ఆస్ట్రానమర్స్ అంతా కూడా ఎంత ఈజీగా చెప్పారు. ఆర్యభట్ట వీళ్ళంతా, వరాహమిహిరుడు వీళ్ళంతా సేమ్ ఇనుముకే సంబంధం అని ఎందుకు చెప్పారండి? అక్కడ ఐరన్ అండ్ నికెల్. అలాగే గ్యాసియస్ చూడండి, శని అనుగ్రహం ఉన్నటువంటి వాళ్ళు, శని నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళు గ్యాస్ కొడితే వాళ్ళు ఉబ్బిపోతారు. వాళ్ళ కోపం వస్తే తిడతారు. అలాగే లోపల మనసులో లోపల ఉంటుందన్నమాట. ఏదో ఒకటి వాళ్ళకి ఏదైనా ఇది రహస్యం అని చెప్తే వాళ్ళు ఉంచరు, బయట చెప్పేస్తారు, కక్కేస్తారు. ఇవన్నీ కూడా కొరిలేట్ చేసుకోవాలని చదువుకోవాలి. అంతేగాని చేతబళ్ళు పెడతాం, మరుగు మందు పెడతాం, తర్వాత ఈ యొక్క చేతబళ్ళు తీసేస్తాం. చేయడం రానుడికి తీయడమేంట్రా? అసలు ఏదైనా సమస్య వస్తే దానికి సమస్యకు పరిష్కారం కనిపెడతారు. చేయడమే నాకు చూడండి విచిత్రం. తంత్రగాళ్ళని చెప్పుకుంటారు, మంత్రగాళ్ళని. ఏమి రావు ఈ బోగస్ గాళ్ళకి. ఏంటంటే ఏమని చెప్పుకుంటారు, ఇప్పుడు ఏదైనా చేస్తే అది చేయడం వస్తే ప్రాబ్లం ఉంటే దాని సొల్యూషన్ కనిపెడతారు. ప్రాబ్లం ఏంటో నీకు తెలియదు, చేయడం రానుడికి తీయడం ఏమొచ్చు అంటే, నాకు చేయడం రాదు తీయడం వచ్చానంటే వాడు బోగస్ గడ్ అని అర్థం, ఫేక్ గడ్ అని అర్థం. నెక్స్ట్ మరుగుమందులు అంటారు. వశీకరణాలు అంత తేలిక. ఈ వీళ్ళకి ముందు వాళ్ళ పిల్లల వశీకరణాలు అయి ఉండరు, వాళ్ళ మాట ఎవరు వినరు. తర్వాత ఈ యొక్క ఇక ఇంకేమిటండి, జాతకాలే మార్చేస్తాం మేమే దేవుళ్ళు అని చెప్తారు. ఇలాంటి బోగస్ గాళ్ళు దేవుడు. అందుకే వీళ్ళకి కరెక్ట్ మొగుడు గోగినేని బాబు దిగుతున్నాడు. గోగినేని బాబు ఏం చెప్తాడంటే, బాగా ఇదొకటి ఫ్యాషన్ అయిపోయింది అనమాట. గాలి చూసావా, గాలిని చూపిస్తావా, అలాగే దేవుడు కనబడడు అని. అందుకే కరెక్ట్ మొగుడు ఏం చెప్పాడు, సౌండ్ ఏమవుతుందండి, వినబడుతుంది. ఆ వినబడిన సౌండ్ కంటికి నేను చూపిస్తాను రా, కంటికి నువ్వు చూడగలవా కంటితో ఆ సౌండ్ని అని అడిగాడు. కరెక్ట్ అతను చెప్పింది. ఇప్పుడు నీకు శబ్దం వస్తుంది, దానికి మీటర్ ఉంది కొలవడానికి. నీ సిగ్నల్స్ ఉన్నాయి, మీటర్ ఉంది కొలవడానికి. గాలి ఉంది, మీటర్ ఉంది కొలవడానికి. ఇవన్నీ భౌతికాలు. దేవుడిని నేను చూసేసా, దేవుడితో నేను మాట్లాడేస్తా, దేవుడు నాకు ప్రత్యక్షమైపోయాడు, దేవుడు నా ఒంటి మీదకి వచ్చాడు, ఇటువంటి బోగస్ నా కొడుకులందరినీ కూడా చాలా జాగ్రత్తగా మీరు ప్రోత్సహిస్తే ముందు శనీశ్వరుడు మిమ్మల్ని తోలు తీసేస్తాడు. మీరు ఎన్ని నువ్వులు వేసినా, ఎన్ని వేసినా కూడా మిమ్మల్ని కేవలం బోగస్ గాళ్ళ మాటలు విన్నా, వాళ్ళ వీడియోలు విన్నా మీరు సర్వనాశనం అయిపోతారనమాట. అదే సాడే సాత్ అంటే శని పట్టుకోవడం అంటే ఆ వాళ్ళని, అలాంటి వాళ్ళు అయోగ్యుల మాటలు విండి, చదువు సంజలు లేని వాళ్ళ మాటలు వింటే, అలా చెప్పిన అశాస్త్రమైనటువంటి, అవైధికమైనటువంటి వింటే అవుతారు. ఇప్పుడు ఒక్కొక్క రాశి వారిగా ఈ జూలై నెలలోనే కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి గ్రహ పరిస్థితులను బట్టి చక్కగా ఈ 2026 సంవత్సరంలో మీ జాతకాలు ఒక్కొక్క రాశి వారిగా మనం ఎలా ఉందో, ఈ శని యొక్క ప్రభావం ద్వారా మీకు ఎలా ఉందో మనం తెలుసుకుందాం. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా రాహు కుంభరాశిలో ఉన్నాడు,
అందువలన మీకు చక్కగా వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉండడం జరుగుతుంది. ధనము న్యాయబద్ధంగా సంపాదిస్తారు. కొన్ని కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకొని మీరు మీ వ్యాపారాలు ప్రారంభించారు. ఏమన్నా అనుకున్నంత రీతిలో లాభాలు జరగట్లేదండి అనుకుంటున్నారు. గతంలో చాలా సంపాదించారు చాలా సంవత్సరాలుగా. ఈ ఒక్కసారి గ్రహస్థితి బాలేకపోయి సంపాదించలేకపోయేసరికి బాధపడాల్సినటువంటి అవసరం లేదు. అందువలన చక్కగా మలేషియా వెళ్ళండి, సింగపూర్ వెళ్ళండి, థాయిలాండ్ వెళ్ళండి, మసాజుల దగ్గరికి వెళ్ళిపోండి. అండ్ డోంట్ రిగ్రెట్ అనమాట. అప్పు తెచ్చుకుని వ్యాపారాలు పెట్టాము, లాభాలు సంపాదించారు కదా, ఇప్పుడు దాన ధర్మాలు చేస్తే నెక్స్ట్ మళ్ళీ గాడ్ విల్ గివ్ యూ అనదర్ ఆపర్చునిటీ. అలాగే ఈ యొక్క అర్ధాష్టమంలో ఉన్నటువంటి శని వక్రించాడు కాబట్టి ఆ వక్ర శని మీ యొక్క మనశ్శాంతిని హరింపజేస్తుంది. కుటుంబంలో అనేకమైనటువంటి కలతలు తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చేసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. అంటే ప్రత్యేకించి ఏమి మనం ధర్మంగా వెళ్ళిపోతే చాలు, మీకు ఆ యొక్క శనిగ్రహము మీకు చక్కగా చూసుకుంటాడు. లేకపోతే ధనుస్సు రాశి వాళ్ళకి సప్తమంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆ బుధ గ్రహము వక్రించున్నాడు కాబట్టి పెళ్ళైనటువంటి వాళ్ళు మరి భార్య తరపు బంధువులతో చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయాలి. భార్య కూడా సడన్గా రివర్స్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అష్టమంలో ఉన్నటువంటి రవి గురు గ్రహాలు జూలై 16 తర్వాత కలిసి ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా మన ప్రభుత్వం నుంచి మీకు అవ్వాల్సినటువంటి పనులు కొద్దిగా పెండింగ్లో ఉంటే కంగారు పడకండి. అవన్నీ కూడా కొంచెం ఒక రోజులు అటు ఇటులో మీకు పని పూర్తవడం జరుగుతుంది. అప్పులు బ్రహ్మాండంగా పుడతాయి. అలాగే కీర్తి ప్రతిష్టలు అనేటటువంటివి కొంత భంగం కలగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ జరగకుండా ఉండడం కోసం శని పూజ అనమాట. ఇప్పుడు మన టాపిక్ ఏంటి? శని. శని గ్రహము, శని దేవుడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క శనికి మనం పూజ చేసుకున్నప్పుడు ఎందుకుంటాయండి కష్టాలన్నీ కూడా, అన్నీ కూడా మారిపోతాయి. కాబట్టి ఈ యొక్క శుక్రుడు, కేతువు మనకి సింహరాశిలో ఉన్నాడు. అందువలన మనకి భార్య తరపు నుంచి అదృష్టం అనేటటువంటిది కలిసి వస్తుంది. భార్య బంధువుల నుంచి అదృష్టం కలిసి వస్తుంది. మీకు ఎంతకాలంగా ఉన్నటువంటి క్రానిక్ డిజీజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోవడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. కాబట్టి చక్కగా ముందు వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం అనేటటువంటిది బ్రహ్మాండంగా జరుగుతుంది. ఒక కొత్త నూతన స్త్రీలతో మీకు పరిచయాలు ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం ఆచితూచి జాగ్రత్తగా మీరు స్టెప్స్ వేసుకోండి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రవి జపం చేయండి, రవి స్తోత్రాలు చదవండి. గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి. రవికి కిలోంపావు గోధుమల్ని ఆరెంజ్ కలర్ వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనం ఆదివారం నాడు దానం చేసుకోండి. అదేవిధంగా కిలోంపావు ఈ యొక్క శనగల్ని పసుపు రంగు వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు ఉదయం తెల్లవారుజామున 3 గంటలకి దానం చేసుకోండి. ఈ విధంగా ఒక చెట్టును పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అది రావి చెట్టును మీ ఇంట్లో వేసుకొని దాన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. దానికి నీళ్లు పోసుకుంటూ ఈ యొక్క లక్ష్మీనారాయణ పూజ చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.